హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. కొన్ని వారాలుగా కొన్ని కథలైతే చెప్పుకుంటున్నాం కదా, అలాగే ఈ వారం కూడా మరో మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఆ కథ పేరు ఇవాన్. అనగనగా ఒక ఊరిలో ఇవాన్ అనే అందమైన యువకుడు ఉండేవాడు. అతను చాలా అమాయకుడు కాబట్టి ఊరి వాళ్ళంతా అతన్ని వెర్రి వెంగళప్ప ఇవాన్ అని పిలిచేవారు. ఇవాను రైతు వద్ద పనిలో చేరాడు. రైతు దంపతులిద్దరూ పట్టణానికి వెళుతూ ఇవాన్తో ఇలా అన్నారు: పిల్లలకు భోజనం పెట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. వాళ్లకు ఏం చేసి పెట్టమంటారు అడిగాడు ఇవాన్. బంగాళదుంపలతో సూప్ తయారు చేసి పెట్టమంది రైతు భార్య. ఇంటిని కంట కనిపెట్టు. పిల్లలు అడవిలోకి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకో అన్నాడు రైతు. వాళ్ళు పట్టణానికి బయలుదేరారు. ఇవాను గాఢ నిద్రలో ఉన్న పిల్లలిద్దరినీ లేపాడు. వాళ్ళు నిద్రమత్తుతో లేచి కూర్చొని, మాకు బాగా ఆకలేస్తుంది అన్నారు. ఇవాను వెంటనే ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలో నీళ్లు పోసి మరిగించి సగం బస్తా పిండిని వేశాడు. తరువాత కంగారు పడుతూ బిగ్గరగా అన్నాడు: ఇప్పుడు ఏం చేయాలి? ఇది విన్న పిల్లలు బాగా కంగారు పడ్డారు. ఈ వెర్రి వెంగళప్ప మనల్ని ఏమైనా చేస్తాడేమో అని భయపడి తప్పించుకుని అడవిలోకి పారిపోయారు. ఇవాను పొయ్యి మీద ఉన్న గిన్నె మంట తగ్గించి ఇలా ఆలోచించసాగాడు: రైతు దంపతులు నాకు 2 పనులు అప్పగించారు. మొదటిది పిల్లల్ని చూసుకోమని, రెండవది ఇంటిని కనిపెట్టుకొని ఉండమని చెప్పారు. అయినా ఒక వ్యక్తి ఒకేసారి 2 పనులు ఎలా చేయగలడు? ఎంత ఆలోచించినా ఉపాయం తట్టలేదు. ఇవాను పథకం వేశాడు. రైతు తలుపుని కనిపెట్టుకొని ఉండమంటే దాని అర్థం పిల్లలు అడవిలోకి వెళ్లకుండా ఉండాలి. అలా అయితే ఆ తలుపుని నాతో తీసుకొని వెళ్తే పిల్లలు ఎక్కడికి వెళ్ళలేరు అనుకున్నాడు. ఇంటి ద్వారు నుండి చెక్క తలుపుని వేరు చేశాడు. వెర్రి వెంగళప్ప ఇవాన్ తలుపుని వీపు మీద పెట్టుకొని అడవిలోకి బయలుదేరాడు. అడవిలో ప్రయాణిస్తుండగా అనుకోకుండా అతనికి ఎలుగుబంటి కనబడింది. చెక్క తలుపుని ఎందుకు మోస్తున్నావు అడిగింది ఎలుగుబంటి. జరిగిందంతా చెప్పాడు ఇవాను అమాయకత్వాన్ని చూసి పొట్ట పగిలేలా నవ్వింది ఎలుగుబంటి. ఆ ఆనందంలో కీరింతలు వేసింది. నేనిప్పుడు నిన్ను తినేస్తాను. వద్దులే, మీ యజమాని పిల్లల్ని తినేస్తాను. మరోసారి పిల్లలు తల్లిదండ్రులు లేనప్పుడు అడవిలోకి వెళ్ళడానికి ప్రయత్నించరు అని మళ్ళీ గట్టిగా నవ్వింది ఎలుగుబంటి. నీలాంటి వెర్రి వెంగళప్పని నేను ఇంతవరకు చూడలేదు. నిన్ను నా భార్యకు పరిచయం చేస్తాను. చెక్క తలుపుని ఈ పైన చెట్టు కింద ఉంచు. మా ఇంటి నుండి తిరిగి వచ్చాక తీసుకోవచ్చు అన్నది ఎలుగుబంటి. ఇవాను ఇలా సమాధానం ఇచ్చాడు: నేను మాట తప్పను. రైతు నన్ను ఈ తలుపుని గమనిస్తూ ఉండమన్నారు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు ఈ తలుపుని కూడా తీసుకొని వస్తాను. వాళ్ళు ఇక అడవిలో ప్రయాణం సాగిస్తూ ఎలుగుబంటి గుహను చేరారు. ఎలుగుబంటి తన భార్యతో ఇలా అంది: మాష, నేను నీకు పరిచయం చేయడానికి ఒకరిని తీసుకొచ్చాను. ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు. మాషాతో ఇవాన్ ఇలా అన్నాడు: మీరు పిల్లల్ని చూశారా? నా పిల్లలు గుహలో హాయిగా నిద్రపోతున్నారు అంది మాష. నన్ను ఒకసారి చూడనిస్తారా? వాళ్ళు రైతు పిల్లలైతే కాదు కదా అన్నాడు ఇవాన్. మాష అతనిని లోపలికి తీసుకొని వెళ్ళి దాని ఎలుగు కోనల్ని చూపించింది. ఇవాను ఇలా అన్నాడు: వీళ్ళు రైతు పిల్లలు కాదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు 2, వీళ్ళు 3. ఇవాను అమాయకత్వం, తెలివి తక్కువతనం మాషాకు అర్థమై నవ్వుకుంది. మాష ఇలా అంది: రైతు పిల్లలేమో మనుషులు, మరి నా పిల్లలేమో
ఎలుగు కూనలు కదా, వాళ్ళు వీళ్ళు ఒకేలా ఉండరు. దానికి బదులుగా ఇవాన్ ఇలా అన్నాడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అందరూ ఒకేలా ఉంటారు, వాళ్లను గుర్తించడం కష్టం. మాషా ఇవాన్ మాటలకు ఆశ్చర్యపోయింది. మాషా ఎలుగుబంటితో ఇలా అంది, మనం ఇతనికి హాని చెయ్యవద్దు, మనతోనే ఉంచుకొని పనిలో పెట్టుకుందాం, సరేనా? సరేనని తలూపింది ఎలుగుబంటి. ఇవాను మనిషి అయినప్పటికీ అమాయకుడు కదా, అతని వల్ల మనకి ఎటువంటి హాని జరగదని నిర్ణయించుకున్నారు దంపతులిద్దరూ. మాషా ఇవాన్నికి బుట్టను ఇచ్చి ఇలా అంది, అడవిలోకి వెళ్ళి రాస్బెర్రీ పండ్లను బుట్ట నిండా ఏరుకొనిరా. నా కూనలు నిద్ర లేవగానే వాటికి తినిపించాలి. ఇవాను ఇలా అన్నాడు. సరేనండి, మీరు ఈ తలుపుని జాగ్రత్తగా కనిపెట్టండి. ఇవాను దట్టమైన అరణ్యంలోకి వెళ్ళాడు. రాస్బెర్రీ చెట్ల నిండా కాయలు వేలాడుతున్నాయి. ఇవాను ఆ పండ్లను కడుపు నిండా తిని బుట్ట నిండా కాయలను ఏరాడు. ఈ క్రింది విధంగా పాట పాడుతూ గుహకు బయలుదేరాడు. చక్కటి అడవి, చిక్కటి అడవి, చిట్టి పొట్టి బుల్లి జంతువులు, చకచక గెంతే ఉడతలు, నిత్యం పనిలో ఎర్ర చీమలు, ఎంతో రుచిగా రాస్బెర్రీలు. చక్కటి అడవి, చిక్కటి అడవి, ఆనందాలను పంచే అడవి. రాస్బెర్రీ పండ్లు తెచ్చాను అని గట్టిగా అరిచాడు ఇవాన్. ఈ మాట విన్న ఎలుగు కూనలు తోసుకుంటూ ఇవాన్ దగ్గరకు వచ్చాయి. ఆకలితో ఉన్న కూనలు పండ్లను ఇష్టంగా తిన్నాయి. ఆ దృశ్యం చూసిన ఇవాన్ ఇలా బాధపడ్డాడు. నా దురదృష్టం కొద్దీ నేను మనిషినై పుట్టాను. నేను ఎలుగుబంటినైతే నాకు కూడా ఇలాంటి బుజ్జి కూనలు ఉండేవి. ఇది చూసిన ఎలుగుబంటి దంపతులు ఇవానును చూసి ఆనందించారు. మీరు ఈ తలుపుని జాగ్రత్తగా చూసుకోండి, నేను నా యజమాని పిల్లల్ని వెతుకుతాను అన్నాడు ఇవాన్. మాషా ఎలుగుబంటితో, మీరు ఇవానికి సహాయం చేయండి, అసలే అతను చాలా అమాయకుడు కదా. ఇక ఇద్దరు తిరుగు ప్రయాణం అయ్యారు. వారి ప్రయాణములో మరింత దగ్గరయ్యారు, ప్రాణ స్నేహితులయ్యారు, అన్ని విషయాలు పంచుకున్నారు. వారి మధ్యలో వాళ్లకు చెట్ల పొదల్లో నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలు కనిపించారు. వాళ్ళేనా రైతు పిల్లలు? అడిగింది ఎలుగుబంటి. నాకు తెలియదు, పిల్లల్ని అడుగుతాను. ఈ పిల్లలకి ఆకలిగా ఉందంటే వీళ్ళే రైతు పిల్లలు అన్నాడు ఇవాన్. ఇవాను పిల్లల్ని నిద్రలేపి, మీకు ఆకలిగా ఉందా అని అడిగాడు. ఇవాను పిల్లలిద్దరూ అవును అన్నారు. మిత్రమా, నాకు సహాయం చేయగలవా? ఈ తలుపుని తీసుకొని నాతో కలిసి రైతు ఇంటికి రాగలవా? నేను ఈ పిల్లలను తీసుకొని వస్తాను అన్నాడు ఇవాన్. తప్పకుండా వస్తాను ఇవాన్ అంది ఎలుగుబంటి. ఎలుగుబంటి పిల్లలతో కలిసి ఇవాన్ ఇంటి వైపు అడుగులు వేశారు. వాళ్ళు ఇంటికి చేరేసరికి రైతు దంపతులు ఇంట్లో ఉన్నారు. ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఇంటి ద్వారానికి తలుపు లేదు. పిల్లలను చూడగానే తల్లిదండ్రులు ఆనందంతో హత్తుకున్నారు. ఏం జరిగింది ఇవాన్? అడిగారు రైతు దంపతులు. మీరు చెప్పినట్లే చేశానన్నాడు ఇవాన్ అమాయకంగా. తలుపు ఏది? అడిగాడు రైతు. నా మిత్రుడు తీసుకొని వస్తున్నాడు సమాధానం ఇచ్చాడు ఇవాన్. రైతు దంపతులు కిటికీలో నుండి చూశారు. ఓ ఎలుగుబంటి తన వీపుపై చెక్క తలుపుని మోసుకొని టీవీగా వస్తుంది. ఎలుగుబంటిని చూసిన కుక్కలు భౌ భౌ అని అరుస్తూ బెదిరిపోయాయి. కోడి పుంజులు భయంతో చెదిరిపోయాయి. ఊరి ప్రజలందరూ ఎలుగుబంటిని చూడడానికి గుంపులుగా వస్తున్నారు. కొందరు డాబాల మీద చెట్ల పైకి ఎక్కి తలుపుని మోస్తున్న ఎలుగుబంటిని చూస్తున్నారు.
ఎలుగుబంటి తలుపుని రైతు దంపతులకు అప్పగించి వాళ్ళు దానిని చూసి భయపడ్డారు. కానీ పిల్లలు క్షేమంగా ఇల్లు చేరినందుకు సంతోషించారు. ఇవాను ఊరి చివరిదాకా వెళ్ళి తన మిత్రుడైన ఎలుగుబంటికి కృతజ్ఞతలు తెలిపి వీడ్కోలు చెప్పాడు. వాళ్ళు ఇంటికి మంచి మిత్రులు. వాళ్ళు ఇప్పటికీ మంచి మిత్రులు. చూసారా పిల్లలు, స్నేహం అంటే ఇదే మరి. కథ నచ్చిందా? చాలా బాగుంది కదా, వెర్రి వెంగళప్ప కథ చాలా బాగుంది. ఇలాంటి మంచి మంచి కథలు మళ్ళీ చెప్పుకుందాము, ఓకేనా? అప్పటి వరకు నా కథలు వింటూ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి. ఓకే, బాయ్ బాయ్.